గ్రేట్ డైరెక్టర్ గారు ముత్యాల సుబ్బయ్య గారికి, నా సోదరులు ఇప్పుడే వెళ్ళిపోయారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి, వేదిక మీద ఆశీనులైన అందరికీ పేరు పేరున, విచ్చేసిన వారందరికీ పేరు పేరున, ప్రెస్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎడిటర్ మోహన్ గారు వారి గురించి చెప్పాలంటే టైం ఏమో సరిపోదు, ఎందుకంటే ఒక సినిమా గురించి చెప్పడానికే సరిపోదు. నేను నటించిన అన్ని సినిమాల గురించి చెప్పాలి అంటే ఆ చెప్పే విషయంలో అసలు ఏదో ఆషామాషాగా చెప్పేటివి కావు. వారు వారి ప్రతిభ, వారి ఆలోచన విధానం ఎంత గొప్పదో నాకెందుకో నేను బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నానా అని అన్నట్టుగా అనిపిస్తుందండి నాకు. లేదా వారి ఆఫీస్ కూడా వెళ్ళాను. ఎంత గొప్ప ప్రొడ్యూసర్ గారంటే, ఎడిటర్ గారు సంగతి తర్వాత చెప్తాను, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి సంగతి చెప్తాను. ముందు కథ అప్పుడే ఇది తీయాలి అనుకున్నారు అంటే అది హిట్టే. ఇందాక అన్నారు ప్రొడ్యూసర్ గారు నా సినిమాలన్నీ హిట్టే అని. కథని ఎలా మలచాలి, ఇప్పుడు మావగారి సినిమా ఉంది, తమిళ్లో ఒక హిట్ అయిన సినిమే, కానీ వారు తీసుకున్న శ్రద్ధ, వారు దాన్ని తయారు చేసుకున్న తీరు, దీన్ని ఇంకా పెద్ద హిట్ కొట్టాలని వారు వేసిన ప్లాను అమోఘం అంటే అమోఘం. ఆఫ్టర్ ఆల్ బాబు మోహన్ అంటే క్యారెక్టర్లుగా కూడా, క్యారెక్టర్ ఫిట్నెస్గా కూడా ఎలా ఉండాలో వారికి తోచినంత, వారికి తెలిసినంత గురి నేను ఎవరికి తెలియదేమో అనుకుంటుంటా. ఎందుకంటే నేను చాలామంది ప్రొడ్యూసర్స్తో యాక్ట్ చేశాను, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని భాషల్లో కూడా చేశాను. నా అదృష్టం. కానీ వేళ్ల మీద లెక్క పెట్టే ప్రొడ్యూసర్స్నే నేను చెప్పగలుగుతాను. అంటే ఈ కోవకు చెందిన వాళ్ళు, వారు క్యారెక్టర్ల హీరో దగ్గర నుంచి, కమెడియన్ల దగ్గర నుంచి ఈ క్యారెక్టర్కు ఇతనే కరెక్టు అనుకుంటే అతన్ని వదలడండి. డేట్లు కుదరకపోయినా వదలడు. సినిమా స్టార్ట్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఆర్టిస్ట్ కావాల్సిందే అనుకుంటారు, ఆ హీరో కావాల్సిందే అనుకుంటారు. వారి సక్సెస్కి కారణాలు ఎన్నో ఉన్నాయి, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయండి. నా డేట్లు కుదరలేదు మావగారి సినిమాకి, 30 రోజులు కావాలన్నారు. అప్పుడు రోజుకు 6 షూటింగ్లు చేస్తున్నాను, 6 షిఫ్ట్లు పనిచేస్తున్నాను. అక్కడికి నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను ఆఫీస్కి వెళ్ళి, సార్ ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్, నాకు అస్సలు కుదరట్లేదు సార్ అంటే 30 నుంచి 25కి వచ్చారు, 25 నుంచి 20కి వచ్చారు, 20 నుంచి 15కి వచ్చారు. కానీ నేను 12 కంటే కుదరదు సార్ గురువుగారు అన్నాను. అంటే నాకు రిక్వెస్ట్ చేయటానికి కూడా ఏడుపు వచ్చేంత పని అవుతుంది. లేదు, నువ్వే కావాలి, నువ్వే చేయాలి ఆ క్యారెక్టర్. అరే సార్ ఏంటి ఇట్లా పట్టుబడతారు అనుకున్నాను. 3 సార్లు ప్రివ్యూ వేశారు, నేను 3 సార్లు చూడటానికి కుదరలేదు. నా మీద చాలా కోపం వచ్చింది సార్కి, ప్రొడ్యూసర్ గారికి. ఎందుకంటే నేను కావాలని కాదండి, అసలు క్షణము తీరికలేక కుదరక, ఒక్కరోజే మెడ్రాసు, ఒక్కరోజే తిరుపతి, ఒక్కరోజే వైజాగ్, ఒక్కరోజే హైదరాబాద్. ఆ పొజిషన్లో మళ్ళీ ఎక్కడికి వస్తే అక్కడ 5-6 షూటింగులు. 6వ షిఫ్ట్ 4 to 6 ఉండేది. సరే మొత్తానికి 12, అసలు 30 రోజులు డేట్లు కోటగారిచ్చి, దాసర్ గారిచ్చి, అందరిస్తే నేను 12 రోజులు ఇస్తే అసలు నన్ను పెట్టుకోవచ్చా సినిమాలో? అది అంత క్రమశిక్షణ కలిగిన ప్రొడ్యూసర్ గారు, కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు. కానీ వారి ధైర్యం ఏంటో పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వైజాగ్లో ఉన్నాను ఒక షూటింగ్లో. నేను ఆ 2-3 గంటలు ఏదో నాకు కొద్దిగా రెస్ట్ ఇస్తే, అమ్మ 3 గంటలు పండుకుందామని వచ్చాను.
తలుపు కొడితే తీశాను. ఎడిటర్ మోహన్ గారు. గుండె జల్లు మనది నాకు. అమ్మ నన్ను తిట్టడానికి వచ్చారు, డేట్ల కాడ కిరికిరి చేశాను, నేను డేట్లు తొందరగా ఇవ్వలేదు, 3 months దాకా నేను డేట్లు ఇవ్వలేకపోయాను అని అనుకుంటే వచ్చి కూర్చున్నారు. కూర్చొని బాబుమోహన్ గారు చాలా బాగా చేశారు అన్నారండి. అసలు అది చెప్పడానికి వైజాగ్ రావాలా? ఎడిటర్ మోహన్ గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ గారు అదే ఒక ప్రశంస నాకు. ఎట్లంటే, నువ్వు సినిమా చూడండి మంచిదైంది, నేను బాగా కోపం వచ్చింది నాకు నీ మీద, అందరూ చూశారు కానీ నువ్వు న్యాచురల్గా చేసినట్టుంది అని చెప్పినా నిన్ను మెచ్చుకున్నారు. అది ప్రొడ్యూసర్ అంటే. ఇన్ని సినిమాలు చేశాను కానీ అట్లా వచ్చి ఒక సినిమా సక్సెస్ అయితే సంతోషపడతారు, సెలబ్రేట్ చేసుకుంటారు. సరే డబ్బులు లేక అన్నీ ఉంటాయి కానీ ఒక ఆర్టిస్టును ఏదో పని మీద వచ్చారో ఏమో, లేక నా కోసం వచ్చారు కానీ వైజాగ్ వచ్చి ఎక్కడో షూటింగ్లో ఉంటే నన్ను నేనున్న హోటల్కి వచ్చి అభినందించారంటే ఇదిరా ప్రొడ్యూసర్ అంటే, ఇలా ఉండాలి, గ్రేట్నెస్ అంటే ఇది అని చెప్పి నేను చాలా సంతోషపడ్డానండి. అలా చాలా ఉన్నాయి వారి గురించి చెప్పడానికి. కెమెరా పక్కన కూర్చుంటాడండి, డైరెక్టర్ గారు పక్కన ఉంటాడండి, కళ్ళు మాత్రం ఆర్టిస్ట్ మీద ఉంటాయండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, డైలాగ్ ఎట్లా చెప్తున్నాడు, ఎటు చూస్తున్నాడు, అన్నీ మామూలు అబ్జర్వేషన్ ఉండదండి. 1000 భూతద్దాలు చూస్తుంటాయి. ఆ 1000 భూతద్దాలు చూసేది నటనే కావచ్చునేమో కానీ ఎడిటింగ్ అయిపోతుంటుందండి మైండ్లో. ఎడిటింగ్, ఈ షాట్ ఇక్కడ కరెక్ట్, బాగా ఇది ఇక్కడ దీన్ని సరి పెడితే ఇదే జరుగుతుంటుందండి. సినిమా అయిపోయేసరికి ఎడిటింగ్ అయిపోద్దండి. నెగిటివ్ లాగానే ఉంటుంది కానీ ఎడిటర్ మోహన్ గారి దృష్టిలో సినిమా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, ఆ రీరిక్కడ ఇంకెప్పుడు పోదాం అనే రేంజ్లో ఉంటారండి. ఇది నేను వారిలో గమనించిన గొప్పతనాలు. వారన్ని హిట్లు కొట్టారంటే మాలాంటి వాళ్ళకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి నంది అవార్డులు ఇప్పించారంటే వారి ప్రతిభ, వారి ఆలోచన విధానం, వారి సిన్సియారిటీ, పనే దైవం అంటారు కదా, ఆ దైవంగా పనిని స్వీకరించారు కనుకనే వారు చేయగలిగారండి. ఇట్లా సినిమాకు 1 గంట మాట్లాడితే కూడా సరిపోదు వారి గురించి కనుక వారు అందుకే ఎడిటర్ మోహన్ గారు అయ్యారు. ఎడిటింగ్లో వారిని మించిన వారు అసలు నేను అప్పుడప్పుడు గమనిస్తా, చిన్నగా చూస్తా, అట్లా ఎడిటింగ్ జరుగుతుంది అనుకొని నవ్వుకుంటా. అంటే నాకు ఇష్టము సార్ అక్కడ కూర్చొని చూస్తూ ఆ షూటింగ్ చేస్తుంటే నేను బాగా సంతోషపడేవాడిని. అయితే ఇది ఎందుకు చెప్పానంటే వారేంటనేది అది చెప్పాను. ఇక హిట్లర్ మామగారి క్యారెక్టర్కు బావబామ్మర్ది క్యారెక్టర్కు ఈ హిట్లర్ క్యారెక్టర్కు సంబంధం ఏమి ఉండదండి అస్సలు. అదే కాదు, శుభమస్త ఏమడి పెయింట్ చూసుకోండి, ఈ శుభమస్తు కూడా అసలు ఆ సుధాకర్ గారు. నేను ఆ సాంగ్లో మా చిన్న బిట్లు, దాంట్లో షూటింగ్ వదిలేసి నేను బిస్కెట్లు తింటుంటాను. అసలు ఎలాంటి క్యారెక్టర్స్ వేయించారు నాతో, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకమైన క్యారెక్టర్. ఇక హిట్లర్లో కూడా నేను కమెడియన్ కాదు, దాసర్ గారితో ఒక సెంటిమెంట్ టైప్ క్యారెక్టర్. అసలు బారు తను అన్నా చూసావా అన్న అని తిరిగినోడిని ఆ అంత సెంటిమెంట్ క్యారెక్టర్ వేయించడం అంటే గట్స్ ఉండాలి ప్రొడ్యూసర్కి. అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ గారు. నాకు హిట్లరు సెకండ్ రిలీజ్ అంటున్నారు కానీ నాకు అట్లా అనిపించట్లేదండి. ఎందుకంటే నేను వారం రోజుల నుంచి వారి ఫోన్ కాల్స్ వింటున్నాను. ఇది అసలు ఫస్ట్ రిలీజ్ రాగానే ఉంది వారి హడావుడైతే. ఖచ్చితంగా హిట్లర్ లాంటి సినిమాలో చిరంజీవి గారు, నేను వారి ప్రతి సాంగ్ నా మైండ్లో ఉంటుందండి. ఆ డ్యాన్సు, ఆ కట్స్, ఆ కసి, ఆ చూపు, చిరన్నను మించిన వారు లేరని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అన్ని పాటలు అసలు 1 కాదండి, కానీ హిట్లర్లో 2 పాటలు
అన్ని పాటలను బీట్ చేస్తే అనిపిస్తుందండి. నడక తెలిసిన నవరాత్రి అసలు ఆ రంభ ఇట్లా మోకాళ్ళ మీద నడుస్తుంటుంది, కరెక్ట్గా మ్యూజిక్కి చిరన్న చూపు ఉంటుంది. అసలు అది అలా 6 పాటలు హిట్ ఉన్న డ్యాన్సులతో ఉన్న సినిమాలతో పోటీగా 2 పాటలు వర్క్ చేసినాయండి హిట్లర్కి. అందరి క్యారెక్టర్లు కూడా ఎంత మంచి సెంటిమెంట్. చిరన్న కంట తడి పెట్టుకొని అందులో మరి చిరన్న ఒప్పుకున్నాడా లేకుంటే ప్రొడ్యూసర్ డ్రెస్ కూడా అండి చక్కని బుషర్టు ప్యాంటు, రాముడు మంచివాడు. అసలు ఆ ప్యాట్రన్ ఎప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలలో వేల గమ్మత్ డ్రెస్సింగ్ సింపుల్గా. కానీ ఇక అసలు చిరణ్ అంటే చిరణ్ణి అనుకోండి. అట్లా ఈ హిట్లర్ పిక్చర్ ఖచ్చితంగా నూతన సంవత్సరంలో రిలీజ్ అవుతుంది. మళ్ళీ డెఫినెట్గా విజయ దుందుబి మోగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిరన్న కథ బయటికి రాలే, ఇంత ఊపు సినిమా రాలే, వస్తుంది ఇప్పుడు మళ్ళా పాత రోజులు జడ్జనగర జనారే డెఫినెట్. మళ్ళా అప్పుడు నెల్లూరులో చేశారు 100 days, కానీ ఈసారి ఈ దగ్గరలో హైదరాబాద్ సుట్టే చేయాలని కోరుకుంటున్న ఎట్రిమోహన్ గారిని. మేడం గారు విజయలక్ష్మి గారు మేడం గారు వచ్చారని తెలిసింది, వారి సత్యమణి గారు. అస్సలు ఈ ఎడిటర్ మోహన్ గారు ఇంత పట్టుదలతో పనిచేయటానికి కానీ మొత్తం వెనకాల నాకు ఆ మేడమే అనిపిస్తుందండి. ఎందుకంటే ఉన్నత చదువులు వారు ఉన్నత చదువులు చదివిన చాలా విజ్ఞాని, కానీ వీరి విజయాల వెనక మాత్రం మేడమే డెఫినెట్గా. ఇక మా రాజా ఉన్నాడు, మా హీరో ఉన్నాడు, వాళ్ళని ఇక్కడి నుండి చూస్తున్నాడు నేను. వారిని కూడా హిట్లర్ గారు లైన్లో పెట్టారు. కొడుకును హీరోగా లైన్లో పెట్టారు హిట్లర్గా, ఒక కొడుకును డైరెక్టర్గా కూడా హిట్లర్గా పెట్టారు. కనుక ఈ సినిమా మళ్ళీ 100 రోజులు ఆడాలి, ఇంకెక్కువ ఆడాలని కోరుకుంటూ వారికి అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తూ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ హిట్లర్ సినిమాను మరొకసారి విజయ దుందుబి మోగించాలి. తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు బ్రహ్మాండంగా నమ్మించిన కదా. విజ్ఞప్తి చేసేది ఫస్ట్ టైం ఇన్ని 100 సినిమాల తర్వాత 1800, 900 ఉన్నాయి తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ కలిపితే. కానీ ఫస్ట్ టైం, సెకండ్ రిలీజ్ కాదు, ఇది ఫస్ట్ రిలీజ్ అన్నంత విజయాన్ని మీరు ఇస్తారని ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నాను. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.